దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనిడి. చాలా మనం గమనించుదాం. పిన్ టు పిన్, పాయింట్ పాయింట్. దేవుని చేత ఏర్పరచబడిన వారును. సంఘానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాడో మనం ఇక్కడ గమనించాలి. సంఘం అనేది ఎలా రూపాంతరం చెందుతూ రావాలి అని దేవుడు కోరుకున్నాడు. మొదట మనము ఎవరము, ఎందుకు దేవుని మందిరంలో ఉన్నాం, ఎందుకు ప్రార్థనలు చేస్తున్నాం, ఎందుకు మనం మొరపెడుతున్నాం, ఎందుకు బైబిల్ గ్రంథాన్ని మనం చేతపట్టాం, మనం ఏమై ఉన్నామో ముందు మనము ఎప్పుడు కూడా గ్రహించే వారముగా ఉండాలి. మనము ప్రత్యేకించబడిన అనుభవంతో ఉన్నాం. ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వారు, వారికి తగినట్లుగా ఉండాలట. ఇది ఎవరికి చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు, బయటి వాళ్ళకి కాదు. లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇంకా సువార్తకు లోబడని వారు, ఏర్పాటులోనికి రానివారు, పిలుపుకు దూరంగా ఉన్నవారు, పిలువబడినప్పటికీ ఏర్పాట్లోకి వాళ్ళు ఇంకా రాలేదు. కానీ మనము దేవుని చేత ఏర్పరచబడిన వారముగా లెక్కించబడ్డాం. ఏర్పరచబడిన వారికి ఒక జీవన శైలి అనేది ప్రత్యేకముగా ఉండాలి. అది ఆయన చెప్పదలుచుకుంది. దేవుని చేత ఏర్పరచబడిన వారును. ఇప్పుడు మనల్ని విశ్వాసిగా ఉండాలని ఎవరు కోరుకున్నారు? భక్తునిగా ఉండాలని ఎవరు కోరుకున్నారు? దేవుడే కోరుకున్నాడు, దేవుడే జరిగించినాడు, దేవుడే ఎన్నుకున్నాడు. నా కొరకు నేను భక్తులను ఏర్పరచుకొని ఉన్నాను అని ఆయన అంటాడు కీర్తన గ్రంథములో. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో వీళ్ళ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, వీళ్ళ ద్వారా నేను ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటాను. ఇదంతా దేవుని వలనే జరుగుతూ ఉంది. అందుకు రాయబడిన మాట దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుని చేత ఏర్పరచబడినారు అనంటే మనకు ఒక గొప్ప విలువను దేవుడు ఇచ్చినాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. అక్కడ కూడా పౌలే చెప్తున్నాడు. ఇక్కడ కొలస్సీలకు చెప్పినట్టుగానే అక్కడ కొరింథీయులకు కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. 1వ అధ్యాయం 26 నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి చూస్తే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులనైనను ఘనులనైనను గొప్ప వంశము గల వారినైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది మొదటి సెలక్షన్. చూడండి ఎలా ఉందో దేవుడి సెలక్షన్. దేవుని యొక్క సెలక్షన్ చూడండి. మనం ఒక మార్కెట్కి వెళ్తాం, మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? చెడిపోనివి, కలర్ తగ్గనివి, నాణ్యమైనవి, నివురుగా ఉండేవి కదా. అవ్వ ఎలా సెలెక్ట్ చేసుకుంది తినడానికి పండును? ఏదేను తోటలో అవ్వ పండుని ఎట్లాంటి పండు సెలెక్ట్ చేసుకుని తినేదానికి? అది చూపునకు రమ్యమైనది, ఇంకా ఏదో కన్నులకు వెలిగిచ్చున్నది. చూడగానే రమ్యముగా కనపడిందంట. ఎవరైనా అలాంటివి సెలెక్ట్ చేసుకుంటారు.
బట్టల దుకాణానికి పోయినప్పుడు కూడా మనము మంచి క్వాలిటీ కావాలా, నాణ్యత కావాలా అనుకుంటాం. కానీ దేవుని చూపు చూడండి ప్రత్యేకముగా ఉంది. గొప్ప వంశంలో నుంచి పిలిచిన వాళ్ళ కాదు. దేవుడు ఎవరిని ఏర్పరచుకోవాలనుకున్నాడంటే జ్ఞానులను సిగ్గుపరచాలని చెప్పి జ్ఞానం లేని వారిని వెతికాడట ఆయన. అజ్ఞానంలో ఉన్న మనల్ని వెతికాడు ఆయన. నీచులమైనటువంటి మనల్ని చూశాడట. అంటే మనల్ని అందరినీ కూడా ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. పెద్ద స్టేటస్ ఏం లేదు మనకు, ఉందా? ఈ రోజుటికి దేశంలో జరిగే గొడవ అంతా ఏది? ఆధిపత్యమే. ఒక కులానికి అధికారం ఉంటే ఆ కులమే అభివృద్ధి చెందుతుంది. మిగిలిన కులాలు, మిగిలిన జాతి వాళ్ళు అనగారిపోవాల్సిందే. ఇదే కదా ఫైట్ జరుగుతుండేది. రాజకీయాలు దానికే ముడిపడి ఉన్నాయి. వాళ్ళను అవకాశం ఇచ్చి పీటలు ఎక్కిస్తే మనకు మాట పలకరు, మాట వినరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా కాళ్ళు తుడిచేదానికి, బండ్లు గడిగేదానికి కదా, పేడ తీసేదానికి, బర్రెలు కాసేదానికి, పాలు పిసికేదానికి, పలహారాలు టీ ఇచ్చేదానికి ఒక సర్వర్లాగా పనిచేసే వాళ్ళే ఉండాలి. కానీ మనతో పాటు సమానంగా కుర్చీలో కూర్చుంటే ఏమన్నా ఉందా అని చెప్పి నాయకుల అంతర్మదనం. అందుకే ఎవరిని కూడా బీదవాడిగా ఉండాలా, ఈ జాతి వెనకబడే ఉండాలా. కానీ పైకి మాత్రం గంభీరంగా చెప్తూ ఉంటారు, మీరంతా కూడా బాగుపడాలా, మీరంతా అటు రావాలా, చట్టసభల్లో కూర్చోవాలా, వాదోపవాదాలు చేయాలంటాడు. మన ఎవరు చెప్తున్నారు, క్రిస్టియన్కి ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు అని. క్రిస్టియన్ ఓట్లేమో కావాలా, మీకు మేలు చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం అంటారు. మానవుని యొక్క చూపు, మానవుని యొక్క తలంపు వేరుగా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళే మరలా అదే చర్చిలోకి రావాలా, అదే పాస్టర్ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళతో ప్రార్థన చేసుకొని సహాయం చేయండి, ఓట్లేని అడగాలి. ఓట్లు వేసేటప్పుడు అడిగేటప్పుడేమో నువ్వు లోకువే కదా. చూడండి, మానవుని యొక్క దృష్టి వేరుగా ఉంటుంది, దేవుని దృష్టి వేరుగా ఉంటుంది. ఇలా వెనుకబడిన వారిని, అవమానించబడిన వారిని ఎవరు పట్టించుకోకుండా ఉంటే దేవుడు వారి మధ్యకు సువార్తను తీసుకొని పోయి వాళ్ళని ఏం చేసినంట, రాజులైన యాజక సమూహంలోకి మీరు రండి అని పిలుస్తా ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకుంటే అంత గొప్పగా ఉంటుంది. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వాళ్ళ జీవితం అంతగా మారిపోతుంది, అద్భుతంగా మారిపోతారు. అందుకు లోకము విలువ ఇవ్వకపోతే దేవుడు మనకు విలువనిచ్చాడు. ఇక రాయబడిన మాట, లోకరీతినిగా మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు. జ్ఞానులను గొప్ప వంశపు వారిని అనేకులు పిలువబడలేదు. కానీ అడపదడప వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎక్కువ మంది కాదు కానీ కొద్దిమంది ఉన్నారు అని చెప్తున్నాడు. దాని అర్థం అది, ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనమంతా అదే జాబితాలో ఉన్న వాళ్ళమే. వెర్రి వారి చేత మనకి ఏమి తెలియదు, ఎదుటి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, అన్నం ఎలా తినాలో కూడా తెలియదు, మన వస్త్రాలు ఎలా ధరించుకోవాలో కూడా తెలియదు ఒకప్పుడు. కానీ దేవుడు ఏర్పరచుకున్న తర్వాత జ్ఞానులుగా పిలువబడే వాళ్లకు, ఇంకా రకరకాలుగా పిలువ వాళ్ళందరికీ మనమే స్ఫూర్తిగా ఉన్నాం. ఎన్నికైన వారిని వీళ్ళు ఎవరన్నా ఫలాన్ని పేరంటేనే కదా వాళ్ళు అని ఎన్నికన్నమాట. వాళ్ళను కొట్టే వాళ్ళు ఎవరు అనే వాళ్ళను కూడా వాళ్ళను వ్యర్థం చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాం మనం, అది మన స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి ఈరోజు వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే అయ్యా మా కోసం కూడా ప్రార్థన చేయండి అంటున్నారు.
మా కోసం కూడా ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా పదవుల కోసం ప్రార్థన చేయండి, మా అధికారం కోసం ప్రార్థన చేయండి, మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. అడుగుతున్నారా లేదా? ఎవరని అడుగుతున్నారు? సాక్షాత్తు వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనం వీళ్ళని ఏర్పరచుకోలే, కానీ దేవుడే వీళ్ళని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే. అది దేవుని ఏర్పాట్లు, నీకు నాకున్నటువంటి ఆధిక్యత. అయితే ఇలాంటి ఆధిక్యత పొందిన మనం ఎలా ఉండాలా, ఇంకా మనకు కొన్ని అభ్యాసం కావాలి కదా అని చెప్పి మనము గర్వించవచ్చా? లేదు. అతిశయించవచ్చా? లేదు. మరి ఎలా ఉండాలా? మన జీవన నైపుణ్యము అంటారు. నైపుణ్యత మనం ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి? కొలస్సీకి చెప్తున్నాడు, కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు. మళ్ళా ఇప్పుడు చదువుదాం. దేవుని చేత ఏర్పరచబడిన వారును, రెండవది పరిశుద్ధులను. చూడండి ఎంత కేటగిరీ ఇది. ఈ పేరు మనము ధరించుకొని ఉండాలంటే మామూలుగా ఎవరి చేతన అవుతుందా పరిశుద్ధులు అని పిలువబడడానికి? తలకిందులైనా కాదు, నీ ఆస్తి అంతా ఇచ్చినా కాదు, భూమండలానంతా రాయిపో కాదు. కానీ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ఒక్క అనుభవం నిన్ను పరిశుద్ధునిగా మార్చేసింది. చూడండి, పెద్ద పెద్ద సినీ యాక్టర్లకు లేదు, ఉందా? నటన వైవిధ్యం కలిగిన వాళ్ళకు లేదు, రాజకీయ దురంధరులకు లేదు, అగ్రరాజ్యాలు పాలించే వాళ్ళకు లేదు. ఎవరికి ఉంది? పరిశుద్ధులు అనే కొటేషన్ యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనకుంది. ఇది ఎంత గొప్పదనేత మీరు ఆలోచించండి. ఆ పేరు ఊరికి రాదది. దాని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు యేసు ప్రభువారు. అందుకు దానికి తగినట్టుగా నీ జీవితము ఉండాలా. మనం పరిశుద్ధులమా కదా? పరిశుద్ధుల గుంపులోకి వచ్చామా లేదా? దానికి తగినట్టుగా ఉండాలా. ఉంటేనే మనం ధైర్యంగా నిజమే అని చెప్తాం. దానికి తగినట్టుగా లేకపోతే లాభంలే. పరిశుద్ధులకు తగినట్టుగా ఉండకపోతే మన ఎన్నిక చెల్లుబాటు కాదు. మన ఎవరో ఒక ఎమ్మెల్యేది ఈయన ఎన్నిక చెల్లుబాటు కాదు, ఈయన కులం పేరు ఏదో మార్చినాడని చెప్పి కేసు వేసి అది ఎన్నాళ్ళకో సమస్య తెగినట్టుగా ఏదో చూసినాను. మన ఎన్నిక మన ఏర్పాటు చెల్లాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని, అర్హతలన్నీ కూడా, గుణాలన్నీ కూడా అవి చక్కగా మనము కాపాడుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. పువ్వు ఉంది, దాని గుణం ఏంది? పరిమళించటం. దాని కాలంలో అది పరిమళించటం. పరిమళిస్తే ఆ పువ్వు దగ్గరికి అందరూ వెళ్తారా? లేదా? పురుగులు కొన్ని పోతాయి, దాంట్లోని మకరందాన్ని ఆస్వాదించడానికి కొన్ని పురుగులు వెళ్తాయి, మకరందాన్ని తీసుకుంటాయి. మనిషి అటువైపుకి వెళ్తుంటే ఆ వాసనకు ఆ వాసన ఆగ్రానించి అవి కోసుకొని తలలో పెట్టుకుని దానికి తీసుకుంటాడు. కొంతమంది ఆరాధించడానికి తీసుకుంటారు, కొంతమంది ఇంకొక ఇతరులు సన్మానించడానికి తీసుకుంటారు. అది పరిమళిస్తుంది కాబట్టి, దానికి ఒక విలువ ఉంది కాబట్టి అది రకరకాలుగా ఉపయోగపడుతూ ఉంది. ఒక పురుగుకు ఉపయోగపడా, ఒక స్త్రీకి అలంకారానికి ఉపయోగపడా, ఒక అధికారిని సన్మానించడానికి ఉపయోగపడా, ఒక పువ్వు ఇన్ని రకాలుగా ఉపయోగపడడానికి గల కారణం ఏంటంటే దాని గుణం కలిగి ఉంది, అది పరిమళించేదిగా ఉంది. అలాగే మనం కూడా పరిమళించాలా. అలాగే మన గుణగణాలు మనలో వికసిస్తూ ఉంటే, పరిమళిస్తూ ఉంటే మనము అనేకులకు అనేక రకాలుగా మాదిరికరంగా ఉండి వాళ్ళను దేవుని వైపు నడిపించడానికి అవకాశం ఉంది. గమనించండి. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లుగా దేవుడు మనల్ని ఎంతో ప్రియముగా చూస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని అన్నాడు. ప్రియ కుమారుని గురించి ఆయన ఏమన్నా ఎప్పుడైనా నిర్లక్ష్యం చేసినాడా? లేదు.
కాబట్టి ఆ ప్రియకుమారుని కొరకు సమస్తము ఆయన సమకూర్చున్నాడు. ఆ ప్రియకుమారునికే సర్వాధికారము ఇచ్చేస్తున్నాడు. ఎవరు దేవునికి ప్రియముగా ఉంటారో వారికి ఆయన అన్నిటినీ సమకూర్చేవాడు. నువ్వు ప్రియంగా ఉన్నావా దేవునికి? నీకు కావాల్సిన వాటిని ఆయన సమకూరుస్తాడు. నీ పరిశుద్ధతను కోల్పోకుండా నువ్వు మాదిరికరంగా ఉన్నావా? పరిమళించే విషయంలో నీ గుణాతిశయములను, దేవుని గుణాతిశయములను, నీ గుణములను నువ్వు వ్యక్తపరిచే విషయంలో నువ్వు మాదిరికరంగా ఉంటే దేవుడు నీకు గొప్ప బహుమానాలు ఇస్తాడు. అది అక్కడ రాయబడిన మాట. ఈ తగినట్లుగా ఉండడం ఏ క్యారెక్టర్స్ కనపడతాయంటే వీళ్ళు పరిశుద్ధులు అనేదానికి, ఏర్పరచబడిన వారు అనేదానికి, ప్రియులు అనేదానికి మొదటిది ఈయన మెన్షన్ చేసినటువంటి మొదటి మాట ఏంటంటే జాలిగల మనస్సు అన్నాడు. ఏ మనస్సు? జాలిగల మనస్సు. మనకు మనస్సు ఉందా? మనకు మనస్సు ఉందా? మనస్సు మనకు మామూలుగా ఉండేది, కానీ దాన్ని మనం ఇప్పుడు మారు మనస్సుతో రూపం మార్చుకున్నాం కదా. మన మనస్సును మార్చుకున్నామా లేదా? మన మనస్సు మారు మనస్సు పొందినాం. దేని కొరకు? జాలి గల మనస్సు. మారు మనస్సులో ఏముండాలా? జాలి ఉండాల. అంతకుముందు మనకు జాలి లేదు. జాలికి ఆపోజిట్ ఏంది? కఠినం. అంతకుముందు మనం కఠినస్తులం, దుర్మార్గులం, దూషకులం, హేయులం, రకరకాలు. అయితే ఇప్పుడు ఆ గుణము, ఆ మనసంతా చంపేసుకొని ఇప్పుడు మనము ప్రియులకు తగినట్టుగా, ఏర్పరచబడిన వారికి తగినట్టుగా, పరిశుద్ధులకు తగినట్టుగా మన మనసును ఎట్లా అలంకరించుకోవాలట? జాలి గల మనస్సు అన్నాడు. జాలి గల మాటలే కాదు ఉండాల్సింది. అబ్బా అబ్బా చాలా ఇబ్బంది పడుతున్నావే, అయ్యో అని జాలిగల మనస్సు మాటలు చెప్పడం కాదు, ఆ జాలిగల కార్యాలు కూడా కొన్ని. యేసు ప్రభు ఎవరి మీద జాలిపడినాడా? ఎవరి మీద జాలిపడలేదు ఆయన? పుట్టుగుడ్డి వాడిని చూసి జాలిపడ్డాడు, మానవులందరినీ చూసి జాలిపడ్డాడు ఆయన. జాలిగల మనస్సు అంటే, జాలిగల మనస్సులో ఏముంటుందంటే లోపాలు వెతుకుతా ఉండదు. అది జాలిగల మనస్సు లోపాలు వెతుకుతా ఉండదు. జాలి ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ ఆపద నుంచి, ఈ పరిస్థితి నుంచి వాళ్ళను తగిన సహాయం చేసి ఆదుకోవాలా. వీడు ఇట్లా జరగాల్సిందిలే, వీళ్ళకు ఇట్లా జరగాల్సిందిలే, ఒకప్పుడు ఇట్లాంటి అట్లాంటి అంటే అది ప్రతీకార మనస్సు అంటారు, కానీ జాలిగల మనస్సు అనరు. మనకు ఉండాల్సింది ఏ మనస్సు? జాలిగల మనస్సు. దీన్ని సాధన చేయాలంటే ఎంత కష్టమో చూడండి. ప్రతీకారం ఎవరి పని? మన పని కాదు. అది దేవుడికి అప్పగించుకోవాలి. నువ్వే ఏమన్నా చేయాలి. మనకైతే జాలిగల మనస్సు ఉండాలి. ఒకరు ఒక తప్పిదం చేసింటారు, ఒక పొరపాటు చేసింటారు, మనకు తెలిసి ఉంటుంది అని మనం ఆ మనసుతోనే చూడకూడదు వాళ్ళని. అట్లా చూస్తే మనం ఎవరైనా నిలబడతాం ఆ దేవుని దగ్గర? మనం మోకాలు వంగినప్పుడు ఒక రకం, మోకాళ్ళు బయటకు లేస్తాను ఇంకొక రకం ఉంటాం. మరి దేవుడు క్షమించడం లేదా? మన పైన జాలి చూపడం లేదా? మన విన్నపం ఆయన ఆలకించడం లేదా? మరి మనం ఎందుకు జాలిగా ఉండకుండా ఉన్నాం? పరిశుద్ధులకు తగినది ఇదేని కదా వాక్యం చెప్తుంది. నువ్వు ఏర్పరచబడ్డావు, జాలి చూపించడానికే ఏర్పరచబడ్డావు. నువ్వు దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే నీ జాలిగల మనసుతో ఇంకొకరిని దేవుని దగ్గర నడిపించడానికి అవసరమై ఉన్నావు. కాబట్టి జాలిగల మనస్సు, నీ మనస్సు మార్చుకున్నావు కదా, నీవు జాలి అనేది ఎక్కువగా పెట్టుకోవాలా. రోగిని చూసినప్పుడు జాలిపడ్డము, ఆకలి దప్పులతో ఉన్న వాళ్ళని జాలిపడ్డము, ఇవి మనకు కనపడతా ఉంటాయి కదా. చేతనైన సహాయం చేయటం అంటాం. జాలి లేకపోతే చేయలేం. మనం చేస్తామా? చేయలేం. ఓకే. రెండవది దయాలుత్వం. ఇది కూడా అలాంటిదే. ఎదుటివారిని దయతో దగ్గర తీసుకోవటం. ఎట్లా? యేసు ప్రభు దయామయుడు అని అన్నారు. అంటే అర్థం ఏంటి? ఆయన మనుషుల మీద దయ చూపేవాడే కానీ పగ చూపేవాడు కాదు. దయ చూపించేవాడు ఏం చేస్తాడు? దగ్గర తీసుకుంటాడు. పిల్లల మీద దయ ఉందనుకో, ఇప్పుడు పిల్లల గురించి పెద్దలు ఏం రాయబడింది? మనుష్యుల దయ ఎందును దేవుని దయ ఎందును అతడు వర్ధిల్లుచూ ఉండేనని రాయబడి ఉంది. పిల్లల్ని అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళు.
ఇప్పుడు వీళ్ళు కూడా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఏముండాలి మనకు? దయ ఉంటే దగ్గర తీసుకుంటాం, దయ లేకపోతే పక్కన పడేస్తాం. కానీ మనుషుల దయ అవసరము, దేవుని దయ అవసరము, పిల్లలు ఎదిగేదానికని రాయబడింది కదా. కాబట్టి దయాలుత్వము, అవతలి వారి మీద మనకు ఈ దయ అనేది చాలా అవసరం. నువ్వు దయ అనేది కనపరిచినప్పుడే నీ దయకు వాళ్ళు ప్రాప్తులైనప్పుడు నీ గొప్పతనం ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు, నీ ప్రేమ ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు, నీ మనసు ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. లేకపోతే వాళ్ళు నువ్వేంటో ఎట్టాను, నువ్వు నీలో దయ ఉందని, నువ్వు దైవిక సంబంధమైన మనుషుడు అని అతను వాళ్ళు ఎట్లా గుర్తిస్తారు? నువ్వు ఏం మారమనిసి పొందినావు? ఏం పరిశుద్ధత నీలో ఉంది? దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా లేము అని దేవుడు ఏమన్నా మీరు నా దగ్గర రావద్దన్నాడా? ఏమన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి. అంటే మీరు అక్కడ తయారు కాండి, నా దగ్గరకు రాండి అని ఆహ్వానించినాడు ఆయన. అలాగ మన జీవితాన్ని మనము మార్చుకోవాలన్నమాట. అర్థమవుతుందమ్మా? కష్టంగా ఉందా? అర్థమవుతుందా లేదా? మనం ఎవరము దేవుని చేత ఏర్పరచబడ్డామా లేదా? డౌట్ ఉందా? ఏర్పరచబడిన వారం ఎట్లుండాలంట అంటే, మీరు ఉదాహరణకు మన బంధువుల పెళ్లి జరుగుతుంది, పెళ్లికి ఇంట్లో తయారవుతున్నారు అనుకో. ఒకవేళ రమేష్ అరుణమ్మ ఉండారు, పెళ్ళికి పోతున్నారు పొన్నంపల్లెకు. ఇప్పుడు రమేష్ తెల్ల బట్టలు వేసుకోకుండా, అంటే నీట్గా ఉండే బట్టలు వేసుకోకుండా మామూలుగా పనిపోయే బట్టలు వేసుకుని పొలం అంటే ఏమంటుంది అరుణమ్మ? ఏదో అట్లెట్లా వస్తావు? వాళ్ళు పిలిచింది సావుకు కాదు, ఎట్టంటే అట్ట పోవడానికి, పెళ్ళికి అంటది. సావుకు అయితే బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లే కదమ్మా. ఎవరైనా చనిపోయారంటే అట్లే పోతారు ఉన్నపాటున, అక్కడికి ఎవరో పట్టించుకోరు, ఏమిటొచ్చినవి అనుకోరు. ఆపద కాబట్టి టైం ఉంటుందో ఉండదో, భూస్థాపనలో జరగాలి కాబట్టి ఆ టైంకి పోవాలని చెప్పి ఎట్లంటే అట్లే పోతారు. సావు కాటికి పోతే కూడా మేకప్ వేసుకొని పోరమ్మా, పోతారా? పోరు. అక్కడికి పోయే పద్ధతి వేరుగా ఉంటుంది. అదే పెళ్ళికి పోతున్నారు కాబట్టి పోయేది శుభకార్యానికి, ఎట్లా పోతావు? అట్లా 5 నిమిషాలు ఆలస్యం అయితే వాళ్ళే నీట్గా తయారుగా బట్టలు మార్చుకో. దాని పరిశుద్ధులకు తగినట్టుగా, ఏర్పరచబడిన వారికి తగినట్టుగా అంటే అర్థం అది. ఇప్పుడు నీ జీవితం కూడా నువ్వు ఏర్పరచబడ్డావు అంటే నీకు ఒక ప్రత్యేకత ఉంది, నీకు ఒక పిలుపు ఉంది. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అన్నాడు. నేను పిలిచాను, పిలిచిన వాడు దేవుడు. పిలిచిన పిలుపు మీరు పరిశుద్ధులుగా ఉండాలని, ఏర్పరచబడిన వారుగా ఉండాలని, మీ వల్ల నేను కొన్ని కార్యాలు చేయాలనుకున్నాను. ఎంత బాగుందో చూడండి దేవుని మనస్సు. దీనికి తగినట్టుగా మనం వెళ్ళాలి, దానికి తగినట్టుగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలా. ఆరాధనకు వచ్చేటప్పుడు కూడా ఆరాధించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలా. ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయడానికి సిద్ధపాటు ఉండాలా. పాట పాడేదైతే పాట పాడడానికి సిద్ధంగా ఉండాలా. మోకరించడానికి సిద్ధపడి రావాలా. కానుక ఇచ్చేదానికి సిద్ధపడి రావాలా. నా దేవునికి నా సంపాదనలో నేను ఎంత ఇవ్వాలా, ఎంతో కొంత ఇచ్చే సరిపోతుంది తప్ప అది కాదు. నువ్వు ఏర్పరచబడ్డావు. తెలియని వాడు ఏదో ఒకటి ఇచ్చిపోతాడు ఏదో అని, కానీ ఏర్పరచబడిన వాడు నీకు ఒక బాధ్యత ఉంది, నీకు ఒక బాధ్యత ఉంది. సంఘం అనేది, సహవాసం అనేది, పరిచర్య అనేది బాధ్యతగా చేసేది. కాబట్టి ప్రతిదీ కూడా తగినట్టుగా చేయాలా, తగినట్టుగా చేయాలా. ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, చూడండి వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇవి ధరించుకోండి. సాత్వికము, దీర్ఘశాంతము. ముక్కోపిగా ఉండకూడదంట. ముక్కోపం వలన, ముఖం మీద కోపం ఉండడం వలన నష్టమే ఎక్కువ ఉంటుంది, లాభము ఏముండదు. ముక్కోపితనము దేవుని సన్నిధిలో ఏర్పరచబడిన వాళ్లకు అస్సలు సూటు కాదు. అందుకే మానవ రీత్యా మనకు కొన్నిసార్లు కోపం వస్తూ ఉంటుందని చెప్పి దేవుడు ఏమన్నాడంటే కొంచెము అవకాశం ఇస్తూ కోపపడుడి కానీ పాపం చేయొద్దు. ఆ కోపంలో మనం ఏం మాట్లాడతాం మనకు తెలియదు, దూషిస్తాం, బూతులు మాట్లాడతాం. కోపం ఎక్కువైతే కనుక ఏమని చేస్తాం.
అందుకు కోపాన్ని నియంత్రించుకునే పని మనం చేయాలి. దానికి ఆపోజిట్ ఏముందో దాన్ని పెంచుకుంటే కోపం అనేది తగ్గిపోతుంది. దీర్ఘశాంతము అన్నాడు దాన్ని. అంటే కొన్ని వస్తూ ఉంటాయి మన జీవితంలో, కొన్ని బాధలు, లేకపోతే ఏదైనా టెన్షన్ పడేవి. అప్పుడు మనం వెంటనే ప్రతిస్పందన చేస్తే వేరుగా ఉంటాయి. దానికి మనం అభ్యాసం చేసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దీనికి తగినట్లుగా మనం ఉండడం అనేది నేర్చుకోవాలా. ఎవరికి తగినట్టుగా ఉండాలా? చెప్పండి చెప్పండి అమ్మా, ఎవరికి తగినట్టుగా ఉండాలా? ప్రియులైన వారికి తగినట్టుగా ఉండాలా? పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలా? ఏర్పరచబడిన వారికి తగినట్టుగా ఉండాలా? దాని కొరకు మనము మన జీవితాన్ని, మన ఆలోచనలను, మన జీవన విధానాన్ని, మన మనస్సును అంతటి కూడా మార్చుకుంటూ రావాలి. ఇదే దేవుడు కోరుకున్నాడు. అందుకే సంఘానికి అయినా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇంకా 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 చివరి మాటని చెప్పి ముగిస్తాను. 13వ వచనంలో అంటారు చూడండి, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుంటే ఒకరి ఎడల ఒకడు సహించండి, ఒకరినొకడు క్షమించండి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరు కూడా క్షమించండి. ఆ పిల్లవాడు చూడమ్మా, నువ్వేంటి కాడికి పోయినది? పీక్ అయిపోయి కవికి జారి అవలో పడితే నాకే పరీక్ష. చిన్నపిల్లలు అది హోల్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఆ నుంచి పడితే ఉంది, పై నుంచి ఇబ్బంది కదా. కాబట్టి క్షమించే గుణం ఇది చాలా గొప్పది. క్రైస్తవ్యానికి పుట్టినిల్లు ఏంటంటే క్షమించడం కదా. క్రైస్తవ్యానికి పుట్టినిల్లు క్షమించడం. క్షమాపణతో మన జీవితం ప్రారంభమైంది. కాబట్టి మనం కూడా క్షమాపణ మీదనే కుటుంబాన్ని కూడా కట్టుకోవాలా, సంఘాన్ని కట్టుకోవాలా, వ్యక్తిత్వాన్ని కట్టుకోవాలా. ఎందుకు? దేవుడు మనల్ని క్షమించినాడు కాబట్టి క్షమించినాడు. నేను ఆజ్బస్తా సిమెంట్తో కట్టినా, నువ్వు కూడా అదే కట్టని చెప్తుంటారు కదా. ఆజ్బస్తా రేకులతో అని, చార్మినార్ రేకుల గురించి అప్పుడు చెప్తాను, నువ్వు కూడా అదే వేసుకోని. అట్లా క్షమాపణ అనే పునాదుల మీద మనం కట్టబడినప్పుడే దేవుని యొక్క సంఘము ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇలాంటి సుగుణాలను తీసుకుందాం. విశ్వాసములో ఎదగడానికి ఇతరులను కూడా మనం పురికొల్పుదాం.